హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు చపాతీల్లోకి, వెజ్ పులావుల్లోకి, కొబ్బరి అన్నంలోకి చాలా బాగుండే ఆలూ కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఒక గిన్నెలోకి నూనె వేసి, నూనె వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసి వేగాక బిర్యానీ ఆకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి కొంచెం పసుపు వేసి అంతా కలిపి కొంచెం పుదీనా, ఉడికించిన ఆలు ముక్కలు వేసి ఒకసారి అంతా కలుపుకొని రుచికి సరిపడిన ఉప్పు, మీరు తినే ఘాటును బట్టి కారం వేసుకొని అంతా ఒకసారి కలిపి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడకక్కర్లేదండి, ఇది ఆల్రెడీగా ఉడికించిన ఆలు కాబట్టి ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఉడికేలోపు మిక్సీ జార్లో ధనియాలు, లవంగం, దాల్చిని, ఇలాచి, గసగసాలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నాక కూరకు సరిపడిన అంతే దీంట్లో వేసుకోవాలండి, ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని దీంట్లో మనం నూరి పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ని వేసుకొని కొంచెం వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టి బాగా ఉడికాక ఫ్రెష్ పెరుగు తీసుకొని కొంచెం బీట్ చేసి వేసుకోవాలండి. పుల్లటి పెరుగు వేస్తే బాగోదు ఈ కూరకి. అంతా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా కలిపి కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే. అంతేనండి, ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. దీంట్లో కావాలంటే మీరు టమాటా కూడా వేసుకోవచ్చు. ఒక్క టమాటా నేను వేయలేదు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.